హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మన గురు పౌర్ణమి జరిగింది కదా, ఆ రోజు వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కూడా చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పొద్దున్నైతే మాకు టెంపుల్కి వెళ్ళడం అయితే అవ్వలేదండి. మాకు మా వారికి డ్యూటీ ఉంది, నెక్స్ట్ పిల్లలకు కూడా స్కూల్ ఉంది కదా అని ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరాము. వెళ్ళేటప్పుడు అలాగా రిషి వాళ్ళ డాన్స్ మాస్టర్ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుందామని ఇంకా డాన్స్ క్లాస్ కూడా వెళ్ళామండి. ఇంకా గురు పౌర్ణమి అంటే గురువులు అయితే పూజించుకోవాలి కదా, సో ఇంకా డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. పిల్లలందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. క్లాసికల్ కదా, క్లాసికల్గా కాబట్టి ఇంకా అందరూ కూడా ట్రెడిషనల్గా వచ్చారు. చాలా బాగున్నారు. పిల్లలందరూ కూడా చాలా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా పాప అయితే గురువు గారి యొక్క ఆశీర్వాదం అయితే తీసుకెళ్ళింది. ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంకా బాబా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ బాబా టెంపుల్ వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు చాలామంది మెసేజెస్ అయితే పెట్టారండి. అక్కడ ఈ టెంపుల్ చాలా బాగుందని. ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్ అండి. చాలా బాగుంటుంది టెంపుల్. రీసెంట్గానే కట్టారు ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. ఇంకా పొద్దున్నైతే ఇంకా ఇంత జనం ఉండరేమో, ఈవినింగ్ మాత్రం చాలా ఫుల్ రష్గా ఉందండి టెంపుల్ మాత్రం. పొద్దున్న అంటే అందరూ కూడా హడావిడి ఎందుకులే అని ఈవినింగే వస్తారు కదా, డ్యూటీలకు వెళ్తారు, నెక్స్ట్ పిల్లలకు స్కూల్స్ కూడా ఉంటాయి కాబట్టి పొద్దున్న ఒకవేళ టెంపుల్కి వచ్చినా సరే అంత ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోలేము, టైం అయిపోతుంది అనే హడావిడిలోనే ఉంటాం కదా. అందరూ కూడా మా అలాగే ఈవినింగే వచ్చినట్లున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి పల్లకి సేవ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇది. ఇంకా బాబాయ్ యొక్క పాదాలకైతే నమస్కారం అయితే చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా బాబా దర్శనం కూడా చేసుకున్నామండి. ఈరోజు అసలు గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు ఎక్కువగా బాబా టెంపుల్కి వెళ్తారు, కానీ మేము కూడా వచ్చేసామనుకోండి. మెయిన్ అసలు ఈరోజు వ్యాసుల వారిని అసలు పూజించాలండి, వ్యాస మహర్షిని. గురు పౌర్ణమి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుల వారు మనకి ఎన్నో గ్రంథాలను అందించారండి. 18 గ్రంథాలను అందించారు. ఆయన మనకి ఇన్ని గ్రంథాలు అందించకపోతే మనకి కృష్ణుడే అసలు తెలీదు. సో అసలు ముందుగా అయితే మనము వ్యాస మహర్షిని అయితే గుర్తుకు తెచ్చుకోవాలి, ఆయన అయితే పూజించుకోవాలి. ఆయన టెంపుల్స్ ఉన్నవి చాలా తక్కువ కాబట్టి ఇంకా ఎక్కడైనా ఉంటే మీకు దగ్గరలో ఉంటే కంపల్సరీగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అతను కూడా ఇంకా మాకైతే ఇంకా ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంకా బాబా టెంపుల్కి వచ్చాము. ఇంకా బాబాని అయితే దర్శనం చేసుకున్నాము. ఈయన కూడా గురువే కదా, ఇంకా గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఇంకా దత్తాత్రేయ స్వామి కానీ ఇంకా బాబా కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో మంచి విషయాలు బోధించారు కాబట్టి వీళ్ళంతా మన గురువులే కాబట్టి ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి. బాబా గుడిలో ప్రతి గురువారం కూడా చాలా బాగా జరుగుతుంది పల్లకి సేవ. మేమైతే వీలైన ప్రతిసారి కూడా వస్తూ ఉంటాము. చాలా బాగా జరుగుతుంది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఫుల్ జనం అయితే చూడండి ఎంత బాగా వచ్చారో. ఇంకా మధ్యాహ్నం అయితే అన్నప్రసాదం కూడా పెట్టారంట. ఇంకా నైట్ అయితే ఇంకా ప్రసాదం మామూలు పెట్టారు. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.